ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ బీపీ హైపర్ టెన్షన్ గురించి చర్చించుకుందాం. ఎందుకంటే వివిధ క్యాంప్స్లో ప్రజలు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, ఈ ప్రజలు, ఎంప్లాయీస్, ఎన్జిఓ సిబ్బంది అందరూ హాజరై ఉన్నారు. ఆ ఏజు ఈ ఏజు చిన్న పెద్ద అని ఏమి లేదు, అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ గట్టిగా పరిగెత్తినా, డ్యాన్స్ చేసినా, ఏదైనా హార్డ్ వర్క్ చేసినా చనిపోవడం జరుగుతుంది, స్ట్రోక్స్ వస్తున్నాయి. మరి దీని కారణాలు, ఏ రకంగా బ్రతికించవచ్చును, అలాగే మన ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ డెవలప్డ్ బై SVPS ఆర్గనైజేషన్, డాక్టర్ EVR నాయక్, యోగి మహారాజ్. దీనివల్ల బీపీ పర్మనెంట్ క్యూర్ అవుతుందా, ఎలా తగ్గుతుంది, ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది అనేక క్వశ్చన్స్ అండి. వాటికి ఆన్సర్స్ ఇచ్చాము, ఎందరినో బాగు చేయడం జరిగినది. మరలా చర్చించుకుంటే మీకు అవేర్నెస్ వస్తుంది, జాగ్రత్తగా వినండి. ఈ బీపీ హైపర్ టెన్షను ఇక థియరీ అంటే మీకు కూడా తెలుసండి. మెయిన్గా టెన్షన్స్ వల్ల వస్తాయండి. మీకు రకరకాల టెన్షన్స్ కావచ్చు సమాజంలో. భార్యతో టెన్షన్, భర్తతో టెన్షన్, పిల్లలతో టెన్షను, ఒత్తిడి, జాబ్ ఒత్తిడి టెన్షన్. అంటే అక్కడ పై ఆఫీసర్లు సరిగా ఉండకపోవడం, వర్క్ లోడ్ డిస్ట్రిబ్యూషన్ సరిగా చేయకపోవడం, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం, చిన్న చిన్న ప్రొఫైల్ వగైరా వాటిని రోజులు చేయించడం. అంటే నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుంది, నెలలు సంవత్సరాలు కూడా పెండింగ్ అవుతాయి. నాలెడ్జ్ ఉంటే, ఎక్స్పీరియన్స్ ఉంటే వేరు ఉంటుంది. ఆ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, డేరు, ఆ కథ వేరు ఉంటుంది. రియల్ అడ్మినిస్ట్రేషన్ వర్కర్ వేరు ఉంటుంది, వర్క్ చేసేవాళ్ళ అఫీషియల్స్ది వేరు ఉంటుంది కథ అంతా. సో ఆ టెన్షన్స్ తర్వాత ఈ ఫ్యామిలీ పరంగా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, కుటుంబీకులకు బీపీ, షుగర్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా గత వీడియోలో, పాపాలే కాదు, ఈ జబ్బులు ఆస్తులు ఎట్లా వస్తాయో కర్మలు కూడా వస్తాయి అన్నమాట. సో అలా వస్తుంది. ఏజ్ ఫ్యాక్టరు, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. బయట మసాలా ఫుడ్, బయట జనరల్గా ఏంటంటే టేస్ట్ ఉండాలని చెప్పేసి తినాలని జనాలని ఈ కర్రీ పాయింట్ హోటల్స్ జనరల్గా కొన్ని మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఉప్పు ఎక్కువ వేస్తారు, తర్వాత ఈ పిచ్చి నూనె వేస్తారు, అంత ఫ్యాట్ ఉంటుంది. అది పిచ్చి నూనె వాడకూడదు, మంచి నూనెలు వాడాలి. సో ఆ ఫుడ్ తినడం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. అంటే వాళ్ళ ఉప్పు కూడా వేస్తారు ఆ సాంబార్లో, కర్రీలో. సో ఉప్పు అనేది ముప్పు, తుప్పు, ప్రమాదం, అన్ని పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి. ఈ జాయింట్స్ వగైరా కూడా పాడవుతాయి. అప్పుడు గాంధీ గారికి తెలియదేమో, ఆయన ఉంటే ఉప్పే వద్దనేవాళ్ళేమో. మనకు జనరల్గా వీటిలో మొక్కల్లో, ఆకుకూరలు, కూరగాయలు దొరికే ఉప్పే సరిపోయింది. ఏదో లైట్గా ఇంత కూరల్లో సాంబార్లు వేసుకోవాలి, ఉప్పు ఎక్కువ తినొద్దండి, ఏమో డేంజరు. షుగర్ వగైరా కూడా ఎంత తక్కువ వాడితే అంత మంచిది. అయితే టెన్షన్స్, రాజకీయ నాయకుల వల్ల టెన్షన్స్. ఎందుకంటే ఒకసారి ఒకరికి వేస్తున్నారు ఓట్లు, ఒకసారి ఇంకొకరికి, ఇట్లా మారుస్తూ ఉన్నారు కదా పబ్లిక్. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు మ్యాన్ మేడ్ రూల్స్, మ్యాన్ మేడ్ పవర్స్ పిచ్చిగా పెట్టుకోవడం, ప్రజాభిప్రాయం తీసుకోకుండా, ఎంప్లాయీస్ అభిప్రాయం తీసుకోకుండా, యోగులు, ఋషులు, ఎక్స్పర్ట్స్ అభిప్రాయం, సలహాలు, సూచనలు తీసుకోకుండా పిచ్చి రూల్స్ పెట్టడం. దానివల్ల కొంత వర్గం నష్టము, ఇంకో వర్గం వాళ్ళు వచ్చినప్పుడు ఇంకో వర్గం, అట్లా ప్రజలంతా నష్టపోతారు, డిస్ట్రాయ్ అయిపోతుంది, రాష్ట్రాలు నాశనం అయిపోతున్నాయి. మన ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు మనం 30 years నుంచి చేసేది మనం GCL కానీ, SVPS ఆర్గనైజ్ సర్వీస్ అసోసియేషన్ వగైరా, మనమంతా ఇది NGO అనండి. మన SVPS ఆర్గనైజేషన్ ఇది మెడికల్ వింగు, వాస్తు, యోగా అన్నీ ఉంటుంది. యోగా మీకు నిత్యం ఫ్రీ ఉంటుందండి. ఇక్కడ బయట క్యాంప్స్ కూడా చాలా పెడుతుంటారు, క్యాంప్స్, ప్రోగ్రామ్స్, అవేర్నెస్ క్యాంప్స్, యోగా ధ్యానం నేర్పిస్తారు. మీకు ఒక్క రోజుల్నే ఒక యోగా టీచర్, యోగా మాస్టర్గా తయారు చేస్తారు. ఈ రకంగా చేస్తాం మేము. తర్వాత మీరు మీ ఇంటి వాళ్ళకి, బయట వాళ్ళు అందరికీ నేర్పించుకుంటూ పోవాలి, అందరూ గురువులు అవ్వాలి. అయితే పెద్ద మాస్టర్, పెద్ద గురువు, యోగులు కావాలంటే కఠోర ప్రాక్టీస్, ఏళ్ల తరబడి టైం పడుతుంది. సరే, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ముందు మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ బాడీ ఫిట్ ఉంటుంది, మైండ్ పీస్ ఉంటుంది, మీ పనులు మీరు చేసుకుంటారు. ఈ యోగా ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు 2-3 మనుషులు పని చేయగలరు. ఈ యోగులతో కంపేరింగ్ చేస్తే మళ్ళీ చాలా డిఫరెన్స్. వాళ్ళు కూర్చున్న పని అవుతుంది, కదిలిచ్చేస్తారు. ధ్యానం చేసి కూడా ప్రపంచాన్ని కదిలిస్తారు. అది డిఫరెంట్ సబ్జెక్ట్, అది వేరే వీడియోలో చెప్పుకున్నాము. ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకుందాం వాటి గురించి. ముందు మనం ఇందులో ట్రీట్మెంట్ చూడండి. ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్. ప్రపంచంలో దీన్ని మించింది లేదు. సుప్రీంకోర్టు కూడా, గౌరవనీయులైన సుప్రీంకోర్టు కూడా, జడ్జెస్ కూడా ఈ సిస్టాన్ని ఎప్పటి నుంచో కంటిన్యూ చేశారు. హైకోర్టు జడ్జెస్ కానీ, తర్వాత గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. ఇంకా మన SVPS సంస్థకి ఎన్నో రీసెర్చ్ చేశాము, ఇంకా కొన్ని విషయాల మీద రీసెర్చ్ చేయమన్నారు వాళ్ళు, వాటి మీద కూడా చేసాము మనము. అయితే
దీన్ని రికగ్నేషన్ కూడా చేస్తున్నాము, కమిటీ వేసాము అని చెప్పేసి కూడా మనకు లెటర్లు ఆర్డర్స్ అన్నీ ఇవ్వడం జరిగినది. అంత గొప్ప సిస్టమ్ ఇది. మనం అన్ని రకాల మెడికల్ సిస్టమ్ డాక్టర్స్ సైంటిస్టులు అన్నిటిని కలుపుకొని ఏళ్ల తరబడి రీసెర్చ్ చేసి రూపొందించింది. ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, 7 ప్లాంట్స్ 14 ప్లాంట్స్ 14 ఫ్లవర్స్ 7 ఫ్లవర్స్ ఇట్లా ఈ రకంగా రూపొందింది. ఇందులో డ్రాప్ బై డ్రాప్ ఇంజెక్షన్ సిస్టమ్, 1-2 లీటర్ల మెడిసిన్ లాగు, కట్టుకట్టే విధానం లాగి కట్టుకట్టేది, తర్వాత వుడెన్ ప్లేట్, ఫైబర్ ప్లేట్స్, అంటే ఏ సర్జరీ లేకుండా ఎటువంటి జబ్బునైనా బాగు చేసేది అనమాట ఈ సిస్టమ్. మనం చూపించాం, మొక్కల్ని బాగు చేసినాం, జంతువుల్ని బాగు చేసినాం, ప్రెగ్నెంట్ లేడీస్ని బాగు చేసినాం, సంతానం లేని వాళ్ళకి సంతానం కల్పించాం, చిన్నపిల్లలు, అందరికీ రకరకాల డిఫరెంట్ డోసెస్ ఉంటాయి, పెద్దోళ్ళది, చిన్నోళ్ళది, కుక్కలై, పశుపక్షాదులై, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్కి ఏది ఇవ్వాలి అని. సేఫ్ ప్లాంట్ ఫ్లవర్స్, నో సైడ్ ఎఫెక్ట్స్ అట్ ఆల్. ఇది సైడ్ బెనిఫిట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్ లేదు. అయితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మనం ఈ బీపీ చెక్ చేసుకోవాలండి. ఇందులో లో బీపీ, హై బీపీ అని ఉంటాయి. జనరల్ ఇప్పుడు హై బీపీ ఉన్నది. ఈ కోవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్, మనము ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తే 1000 మందికి ఇచ్చిన ఎవరికి కరోనా రాలేదండి. ఓ 4గురికి ఏమైనా వచ్చినా కానీ ఓ 4 రోజులు, 8 రోజులు, 10 రోజులు పోయిందండి. లక్షలు మిగిలి ఇచ్చినాం ఒక్కొక్కరికి. ఇట్లా 100 మందిని బాగు చేసినాం మనం. వైరో కేర్ ప్లస్ అని ఒక మెడిసిన్ నేను ఎట్లా అంటేనండి, నా ఫార్ములా మెడిసిన్స్ ఎవరిది ఎక్కడో సైంటిస్ట్ చేసింది వాడని నేను ఆన్ ది స్పాట్ తయారు చేసేస్తాను అన్నమాట. ఎక్కడ ఏ కొత్త జబ్బు వచ్చినా ఏం వచ్చినా ఇప్పుడు ఈ సింగిల్గా తయారు చేయాలంటే ఇక మనం దాని రిస్క్ టైం పడుతుంది. ఇప్పుడు డాక్టర్లే ల్యాబులు పెట్టాలి, డాక్టర్లే ట్రీట్మెంట్ చేయాలి, డాక్టర్లే ఒక్కొక్క మెడిసిన్ తయారు అంటే కుదరదు. మనం సింగిల్ మెడిసిన్స్ ఎక్కడ, ఇప్పుడు సోర్స్ ఒకటే, మనం గత వీడియోలో చెప్పుకున్నాం. అన్ని మెడికల్ సిస్టమ్ చదువులు ఒకటే, సోర్స్ ఒకటే, ప్లాంట్ మెటల్ ఏదైనా కావచ్చు, బట్ ప్రొసీజర్స్ డిఫరెంట్, ఫార్ములాస్ ప్రిన్సిపల్స్ డిఫరెంట్ ఉంటుంది. ఏది ఆయుర్వేదం కానీ, హోమియో కానీ, ఎలక్ట్రో హోమియోపతి కానీ. ఇది మనది ఎలక్ట్రో హోమియోపతి అంటే ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ మనం డెవలప్ చేసింది. వెనకట ఎలక్ట్రోపతి అని ఉండే కదా, తెలుసు కదా, తర్వాత ఎలక్ట్రో హోమియోపతిగా చేంజ్ అయింది. నెక్స్ట్ మనం దీన్ని ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్గా డెవలప్ చేసినాము. సో ఆ రీడింగ్ మీద మనము ట్రీట్మెంట్ ఇస్తాము. ఏది బీపీ చెక్ చేస్తామండి. ఇప్పుడు మనం బీపీ చెక్ చేస్తాం. చూడండి, బీపీ ఆపరేటర్స్ పోయి మరి బీపీ ఆపరేటర్స్, స్టెతోస్కోపు, బీపీ ఆపరేటర్స్. జనరల్గా 130/90 వరకు మేము ట్రీట్మెంట్ ఇవ్వమండి. ఫస్ట్ ఒక పేషెంట్ ఓ 2-3 రోజులు చెక్ చేసుకోమంటాము. 2-3 రోజులు చెక్ చేసుకున్న తర్వాత అలాగే కంటిన్యూ సాగుతుంది అనుకోండి. ఏదో బిగినింగ్ స్టేజ్ కింద, ఫస్ట్ స్టేజ్ కింద ట్రీట్మెంట్ ఇస్తాము. ఇందులో పర్మనెంట్ క్యూర్ సిస్టమ్ ఉంటుంది. ఎంతో ఇంకా హై బీపీ ఉన్నోళ్ళు కూడా 140, 180, 200 ఉన్నా కానీ, కింద 130, 140 వరకు ఉన్నా కూడా మనం పర్మనెంట్ క్యూర్ చేయవచ్చు. ఇదంతా పర్మనెంట్ క్యూర్ సిస్టమ్ అనమాట. ఇది ముందు ఇట్లా డ్రాప్ అయ్యాగానే కంట్రోల్ అయిపోతుంది, మనిషిని జావనీయదు. ఈవెన్ అల్లోపతి డ్రగ్స్ చాలా కాలం వాడిన వాళ్ళు కూడా కొద్ది రోజులు, గంట తేడాతో వాడించి కొన్ని రోజులు ఫుల్, కొన్ని రోజులు హాఫ్, అట్లా ఆ ట్యాబ్లెట్ని తీపిచ్చేసామన్నమాట. షుగరు, బీపీ వగైరా. ఇన్సులిన్ పాయింట్లు తగ్గించగలిగినాం, సైడ్ గ్రంథులు డ్యామేజ్ అయినాయి బాగు చేయగలిగినాం, కిడ్నీలు వగైరా. ఇన్సులిన్కి అలవాటు పడకూడదు, దాన్ని ఇడిపించడం కష్టమవుతుంది మళ్ళీ. దట్ ఈస్ ద హైయెస్ట్ డోస్. దాని కనబడదు కానీ ఏమో సైడ్ ఎఫెక్ట్, ప్యాంక్రియాస్ డెడ్ అయిపోతుంది, ప్యాంక్రియాస్ గ్లాండ్ డెడ్ అయిపోతుంది. సో అల్లోపతి కూడా హై డోస్ వాడిన వాళ్ళు కూడా కొంత టైం పట్టింది మళ్ళీ అది ఇడిపించడానికి. ఇంకా స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్ మహా డేంజరు, అది బాగా అలవాటు అయితే ఇడిపించడానికి 3 నెలలు పడుతుంది మనం ఈ సిస్టంలో. అదే ఏం వాడకుండా ఇది డైరెక్ట్ ఒక్కొక్క డోసులో షుగర్, బీపీ పర్మనెంట్ క్యూర్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఈ ఖాజా గారు అని ఉన్నారు ఫ్రూట్ మార్కెట్, ఇట్లా 250 షుగర్ వచ్చింది, 1 నెల డోస్తో ఖతమైంది. ఇప్పుడు వరి అన్నం ఇంత తింటున్నాడు ఆయన. ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు వెంకటాద్రిపాల్, అయింది పోయింది. ఇంకో టీచర్ ఉన్నారు, అయింది పోయింది. అట్లా చూసుకుంటే మనం పర్మనెంట్ క్యూర్ అయిన వాళ్ళు బోల్డ్. 195 మందికి పర్మనెంట్ క్యూర్ చేయవచ్చు. మళ్ళీ ఎలా ఉండాలని లైఫ్ స్టైల్ డిజైన్ చేస్తాం. ఎప్పుడో మళ్ళీ భయంకరంగా టెన్షన్ గురయ్యారు, ఏదో ఇంట్లో యాక్సిడెంట్ జరిగింది, ఒకళ్ళ బాధ, లేకుంటే ఇంకొక పెద్ద నష్టం జరిగింది వగేరా, అప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. బీపీలు, షుగరు, టెన్షన్స్ లింక్ కదా అవి. టెన్షన్, యాంగ్జైటీ, వరీసే ఎక్కువ, బీపీ, షుగర్ వచ్చేది. వంశపారపరంగా వచ్చేది కూడా తక్కువ, అదర్ ఫ్యాక్టర్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ టెన్షన్స్, వరీస్ రకరకాలు కావచ్చు, ఫ్యామిలీది కావచ్చు, బయటిది కావచ్చు, మీ పై ఆఫీసర్లు కావచ్చు, రాజకీయ నాయకులది కావచ్చు, కింది ఉద్యోగులు మాట అయినాక పని చేయకపోవడం కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. సో అలా సిమ్టమ్ తీసుకుంటాం మనం, మైండ్ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్. ఈ రీడింగ్ మీద ట్రీట్మెంట్ సాగుతుంది జనరల్గా ఇది. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. జబ్బుకు 1-2 మెడిసిన్స్ వస్తాయండి, 1-2 లీటర్ మెడిసిన్ వస్తుంది. మళ్ళీ ఇందులో ఏమైనా డ్యామేజ్ గేమేజ్ ఉంటే లాయి కట్టుకట్టే ఉంటుంది. హార్ట్ జబ్బు ఉంటే హార్ట్కి ఇస్తాం. దీనిలో జనరల్ ప్రోడక్ట్ కూడా ఉన్నాయండి పేదలకి. జనరల్ కిట్ మెడిసిన్ ఒక 40-50 రూపాయలు. జనరల్ ప్రోడక్ట్ ఏముంటుందంటే మీకు హ్యాపీ లీప్ ప్లస్, నో టెన్స్ ప్లస్, షుగర్, మధు ఫైర్ ప్లస్, అగ్ని కేర్ ప్లస్, బీపీకి హ్యాపీ లీప్ ప్లస్, నో టెన్స్ ప్లస్,
యాంగ్జో కేర్ ప్లస్ అట్లా ఉంటుంది. ఎంత అవి 150 రూపీస్ పెట్టారు మన ట్రస్ట్ వాళ్ళు. ఇది నో లాస్ నో ప్రాఫిట్ ఆర్గనైజేషన్. యోగా ధ్యానం ఫ్రీ ఉంటుంది. వాస్తుకి అంతా మన స్టాఫ్ రిటైర్డ్ స్టాఫ్ వగేరా ఏదో చేసి వస్తారు వాళ్ళు. ఏదో నామినల్ జెన్యున్ ఛార్జెస్ మీద చేసి వస్తారు. మెటీరియల్ ట్రాన్స్పోర్టు వాళ్ళ పూజ మెటీరియల్ యంత్రాల ఛార్జీలు వాళ్ళ దాంట్లో చేసి వస్తుంటారు. యోగా ధ్యానం ఫ్రీ. మెడిసిన్లో మీకు కన్సల్టింగ్ ఫీ ఉండదండి. ఇందులో మెడిసిన్ ఛార్జెస్ 50 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే మీకు మ్యాక్సిమం 5,000 దాటదండి. 14 జబ్బులు ఉండని. అంటే మీకు ఏదో హోమియోపతి లాగా ఏదో ఒక మందు ఒక డోస్ ఇచ్చేది కాదండి. ఇది ఫార్ములా మెడిసిన్స్ ఉంటుంది. ఇందులో జనరల్ ఫార్ములాస్, హై లెవెల్ ఫార్ములా, డాక్టర్ కోర్స్ మెడిసిన్ ఉంటుంది. జబ్బుకు 2 వస్తాయన్నమాట. సో ఆ జబ్బుని బట్టి 500, 1000, 2000, 7, 14 జబ్బులు ఉంటే మ్యాక్సిమం 5,000 దాటదు. కరోనాలో కూడా 3,500, 10 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద వీఐపీలు చనిపోవడం జరిగింది. రాజులు చనిపోయారు కానీ ఇందులో ఒక్కడు చావలే. ఈయన కోవిడ్లో కూడా టైఫాయిడ్ జ్వరాలు ఏదైనా ఉండని ఈజీ. పెద్ద పెద్ద గ్లాండ్స్ డ్యామేజ్ అయిన 1, 2 నెలలు, 3 నెలల్లో బాగా అయిపోతుంది. సింపుల్ అనమాట. అంత బెస్ట్ సిస్టమ్ ఇది. వరల్డ్ ఎక్కడ లేదు. ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ సిస్టమ్ మీద పోటీ వచ్చిన సైంటిస్టులు, డాక్టర్లు ఎవరు లేరు ప్రపంచంలో. అంటే అంతగా వృద్ధి చేశాం మనం. మన ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్, మన వాస్తు ప్రిన్సిపల్స్, మన యోగా ధ్యానం ప్రిన్సిపల్స్, మన మెడికల్ సిస్టమ్ దీని మీద ఎక్కడ ఎవరు దీని మీద గెలవలేకపోయారు అనమాట. అంత గొప్ప సిస్టమ్ ఇది. ఎంత సెకండ్స్లా, మినిట్స్లా, అవర్స్లా కంట్రోల్ అయిపోతుంది. ఎంత డ్యామేజ్ అయ్యేసిన నొప్పులు కూడా వారంలో బాగా అయిపోతాయి. ఇంకా మిగతా కేసులు ఒక్కొక్క డోస్ తోటే ఇట్లా నొప్పులు తగ్గిపోతాయి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు వాడుకుంటే పర్మనెంట్ క్యూర్. ఎలక్ట్రో పంచర్, డ్రాప్ బై డ్రాప్ ఇంజెక్షన్ కూడా వచ్చింది. ఇమీడియట్గా సెట్ అవుతారనమాట హెల్త్. సో అంత గొప్ప మెడికల్ సిస్టమ్ ప్రపంచంలో దీన్ని ఇంత డెవలప్ చేశామన్నమాట. సో వితౌట్ సర్జరీ, జస్ట్ విత్ ఎక్స్టర్నల్ సపోర్టింగ్ సిస్టమ్ అన్నీ బాగు చేయగలం. సో బీపీకి ఇలా ఉంటుందండి ట్రీట్మెంట్. జనరల్గా 130/90 వరకు అయితే ట్రీట్మెంట్ అవసరం లేదండి. యోగా ధ్యానం కొద్దిగా ఉప్పు తగ్గించుకొని బాగు చేసుకోవచ్చు. ఇంకా అదే కాన్స్టెంట్గా ఉండి లేదా ఇంకా పెరుగుకుంటూ పోతే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాలి. 2-3 రోజులు చెక్ చేసుకోవాలి. సో ద రేషియో ఆఫ్ సిస్టోలిక్ బై డయాస్టోలిక్ రీడింగ్ అనమాట. మీకు హై బీపీ వచ్చినప్పుడు ఇలా కోపం వస్తుంటుంది రోడ్ల మీద. అందుకనే మనిషికి ఏంటంటే యోగా ధ్యానం చేయాలి. రియల్ సైన్స్, ట్రూ స్పిరిచువాలిటీ, బెస్ట్ సిస్టమ్స్ పాటిస్తే బీపీ షుగర్లు రావు. సరే గతంలో వచ్చింది, మధ్య మధ్య రిపీట్ అవుతూ ఉండొచ్చు కొందరికి. అయితే ఈ సిస్టమ్, ఈ యోగా ధ్యానంలో వచ్చేస్తే మీకు రిపీట్ కాదు. ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత పదవులు, ఏం పవర్స్ ఉన్నా, మీరు యోగా ధ్యానం స్పిరిచువాలిటీలో రాకపోతే సుఖ సంతోషాలు ఉండవు, మోక్షం ఉండదు. ఇది మాత్రం సత్యం. 100% మీరు రాసుకోండి. యోగా ధ్యానం చేయవలెను. సో మీకు పై రీడింగ్ పెరిగినప్పుడు ఇది బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. కిందిది పెరిగినప్పుడు హార్ట్ డ్యామేజ్ అయిపోతుంది. సో స్ట్రోక్స్ వగేరా వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు పిల్లలు కూడా ఇట్లా నడుస్తూ స్పీడ్గా పరిగెత్తుతూ, డ్యాన్స్ చేస్తూ, స్పీడ్గా నడుస్తూ కూడా చనిపోవడం జరుగుతుంది. కారణాలు ఏమిటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, స్టడీ టెన్షన్స్ కావచ్చు, లేదా ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఎఫెక్ట్ కూడా ఉందన్నమాట. అది హార్ట్ని, తర్వాత కిడ్నీని దెబ్బతీస్తుంది. మన రీసెర్చ్లు కూడా తేలింది. అది ఆ పేషెంట్లు ఎక్కువ వస్తున్నారు. స్టడీ చేశాం. మీరు వ్యాక్సిన్ పడిందా లేదా, ఇంకా చాలా కథ ఉంటుందిలేండి, దానికి రాస్తారంత హిస్టరీ. సో ఈ రకంగా బాగు చేసుకోవాలి. దీనికి ఇప్పుడు కారణాలు అయితే ఇవి. నెంబర్ 1 ట్రీట్మెంట్ ఉందండి దీంట్లో. మీరు ఏం భయపడాల్సిన పని లేదు. ఈవెన్ చాలా కాలం నుంచి ఇంగ్లీష్ మందులు వాడేవాళ్ళు కూడా వాడుకోవచ్చు. వాళ్ళు పడిపోవడం జరుగుతున్నది బయట. ఏది ఓన్లీ అల్లోపతి మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన వాళ్ళకు కూడా షుగర్ 400, 600 అప్ అండ్ డౌన్ అయిపోతుంది. తర్వాత బీపీ కూడా భయంకరంగా 180 అట్లా పెరిగిపోతుంది ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ. సో ఈ సిస్టమ్ మనిషిని చావనీయదు, బతికిస్తుంది. రిలీఫ్, కంట్రోల్, క్యూర్, RCC అంటే రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ కాదు, ఇక్కడ ఇంజనీరింగ్ కోడ్ కాదు, ఎక్స్పాన్షన్ కాదు. రిలీఫ్, కంట్రోల్, క్యూర్ అయిపోతుంది ఆ సిస్టమ్. పర్మనెంట్ క్యూర్ అనమాట. ఏ జబ్బు అయినా, వ్యాధి అయినా, సీరియస్, క్రానిక్, క్రిటికల్, యాక్సిడెంట్, పాయిజన్ కేసు నెంబర్ 1 అనమాట. సో ఈ రకంగా రిస్క్గా, ఛాలెంజ్గా, కసితో నేర్చుకొని ప్రాక్టీస్ చేసిన విద్య అనమాట. సో ఎప్పుడైనా మీరు రియల్ యోగీస్ ఎక్కడైనా ఓడిపోయారా ప్రపంచంలో? యోగీస్కి చాలా మినహాయింపులు ఉంటాయి ప్రపంచంలో. దేవుళ్ళ తర్వాత యోగులు, తర్వాత ఎక్స్పర్ట్స్, ప్రజలు అంటే అన్ని రకాల ఉద్యోగులు, రాజకీయ నాయకులంతా కామన్ ప్రజలు. తర్వాత యోగులు, ఋషులు, మహర్షులు ఒకే ఆర్డర్. వీళ్ళపైన ఒక స్టెప్ ఎక్స్పర్ట్స్, డాక్టర్, ఇంజనీర్, సైంటిస్టులు. ఈ యోగులు ఎంతోమంది, లక్షల మంది డాక్టర్, ఇంజనీర్, సైంటిస్టులు, గురువులను తయారు చేయగలరు, పూజారులను తయారు చేయగలరు. మరి పూజారి డిఫరెంట్. మళ్ళీ ఈ ఎక్స్పర్ట్ పండితులు దీంట్లోకి వస్తారు. యోగులు, ఋషులు, మహర్షులు అంటే ఈ కోవకు వస్తారు. సో వాళ్ళు ఎక్కడ ఓడిపోవడం లేదు, జరగలేదు. దేవుళ్ళు, హనుమంతుడు కానీ, రాముడు కానీ, ఎవరైనా, ఏ దేవుడైనా మన హిందూ సిస్టంలో ఓడిపోయారా? ఆల్ రిలీజియన్స్ ఆర్ క్రియేటెడ్ పబ్లిక్ గ్రూప్స్.
క్యాస్ట్ సబ్ గ్రూప్స్ అని కూడా మనం ప్రూవ్ చేసాం. హిందూయిజం ఈజ్ బెస్ట్ గ్రూప్. హిందూయిజం వాజ్ బెస్ట్ గ్రూప్ ఇన్ ద హోల్ వరల్డ్. నౌ ఆల్సో హిందూయిజం ఈజ్ ది బెస్ట్ గ్రూప్ ఇన్ ద వరల్డ్. అయితే కొన్ని మతాలు కూడా రాంగ్ సిస్టమ్, రాంగ్ పాలసీ, కవి పిచ్చి, రైటర్ పిచ్చి ఉంటుంది, ఇట్లా రాసుకున్నారు ఆ గ్రంథాలు, అవి తీసేయాలన్నమాట. సో ఇప్పుడు జనరల్ ఇంకో విషయం చూడండి, హ్యూమన్ హెల్దీ ఫుడ్ ఏంటి చెప్పండి. హ్యూమన్ హెల్దీ ఫుడ్ వెజ్ ఫుడ్. ఇప్పుడు జ్వరం వచ్చింది, మీకు జాండీస్ ఉంది, జ్వరం వగేరా ఉంది, ఏ ఫుడ్? వెజ్ ఫుడ్డే. అప్పుడు మనం డబల్ రొట్టె తింటాము, రొట్టెలు తింటాము, మెత్తటి పాలు తాగుతారు, పాలు తాగమని చెప్తాము, కొబ్బరి బొండాలు తాగమని చెప్తాము, వెజ్జే. అదే గుడ్లు తినండి, చేప తినండి, మాంసం తినండి, బీప్ తినండి అంటారా, దెబ్బకి చచ్చిపోతాడు. జాండీస్ పెరిగితే జ్వరం పెరిగి దెబ్బకి చచ్చిపోతాడు పేషెంట్. సో అది మన ఫుడ్ కాదు, అది ఏదో అన్ని ఐటమ్స్ వేసి మసాలా గిసాలు వేసి రుచికరంగా చేసుకోవడం వల్ల తినగలుగుతున్నారు. సో దట్ ఈస్ నాట్ హ్యూమన్ ఫుడ్. అయితే రైతులు, లేబర్లు, కార్మికులు, రిచ్ పీపుల్, ఈ యాక్టర్స్, పొలిటీషియన్ ఆగలేరు. డబ్బు ఎక్కువ ఉంటుంది, తినాలనిపిస్తుంది, ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది. సరే వాళ్ళకి మినహాయింపు ఎగ్స్ ఇచ్చినాం మనం, ఇంకా ఫిష్ ఇట్సెట్రా అంతవరకు ఇచ్చినాం, దట్స్ ఆల్. అది కూడా పనికి రాదు. మళ్ళీ జ్వరం ఉన్నప్పుడు, జాండీస్ ఉన్నప్పుడు, అల్సర్స్ ఉన్నప్పుడు, క్యాన్సర్స్ ఉన్నప్పుడు, మూలాలు ఉన్నప్పుడు ఎట్లా తింటారని ఎక్కువ అవుతుంది మళ్ళీ జబ్బు. అంటే మన మందుకు పథ్యం ఏం లేదండి సపరేట్. ఇప్పుడు ఏ చదువులైనా ఒకటేనండి, ఎంబీబీఎస్ ఉండని, హోమియోపతి ఉండని, ఆయుర్వేదం, హోమియోపతి ఉండని, ఎలక్ట్రోహోమియోపతి, ఆర్ట్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లోర్, ఏదైనా ఉండండి, చదువులు కోర్సులు అంతా ఒకటే, ప్రొసీజర్స్ డిఫరెంట్ అంతే, ఏం లేదు దాంట్లో ప్రొసీజర్. అయితే ఇది సేఫ్ సిస్టమ్ అనమాట. అలోపతి కెమికల్ డ్రగ్, కెమికల్ మెడిసిన్, సైడ్ ఎఫెక్ట్, బీపీ పోదు, షుగర్ పోదు, ఆస్తమా పోదు, గౌట్ పోదు, సచిన్ దాకా వాడాలి, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వాటికి చూపించాలి, అన్ని జబ్బులు, నరకం అనుభవిస్తారు. ఇటువంటి డాక్టర్ ఇటువంటి మెడిసిన్ లేని చోట ఏదో 4 రోజులు వాడితే 2 రోజులు అంతవరకే. సర్జరీ కూడా ఫైనల్ స్టేజ్లో ఆలోచన చేయలేవు. సర్జరీ లేకుండానే బాగు చేసే సిస్టమ్ ఇందులో ఉన్నది మీకు. ఇంకా సర్జరీలు, ఆపరేషన్లు ఎందుకు, ఒళ్ళు గుల్ల ఇల్లు గుల్ల ఎందుకు, ఎంత ఫ్రీగా చేసినా మీకు ఏదో ఒక అంబులెన్స్ ఖర్చు మందే ఉండదు. 14 జబ్బులతో వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్, ఏం అవసరం, ఆపరేషన్లు ఏం అవసరం లేదు, వితౌట్ సర్జరీ క్యూరబుల్. అది కనిపెట్టేసాము అంతా. లక్షల మంది మీరు రిపోర్ట్స్ పేషెంట్లు చూసుకోవచ్చు, అంత వండర్ఫుల్గా బాగు చేసాం అనమాట. సో దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ మెడికల్ సిస్టమ్ ఇన్ ద హోల్ వరల్డ్. మన ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ సర్వీసెస్ 14 సేవలు ఉంటాయి, మెయిన్గా 3: మెడికల్, వాస్తు, యోగా అనేది. దాంట్లో మళ్ళీ సబ్ సర్వీస్ వగేరా అన్నీ 14 సేవలు. సో బీపీ కానీ, షుగర్ కానీ, ఏ జబ్బు అయినా, ఏ వ్యాధి అయినా, ఏ మేజర్ సర్జరీ కేసైనా భయపడాల్సిన పని లేదు, బాగు చేసుకోవచ్చు. సో హైపర్ టెన్షన్ ఉన్నోళ్ళు, బీపీ ఉన్నోళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకోండి. తర్వాత జనరల్ మెడిసిన్ కూడా ఉన్నది, ఫస్ట్ స్టేజ్ అట్లా వాళ్ళకి సీరియస్గా ఉన్నప్పుడు ట్రీట్మెంట్, డాక్టర్స్ కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇందులో అందరు మెంబర్సే, ఇందులో ఎంప్లాయీస్, పొలిటీషియన్ అందరూ ఫ్రీ టైం ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తుంటారు. ఈ రెగ్యులర్ వాళ్ళు మాత్రం ఏదో మినిమం రెమ్యూనరేషన్ మీద వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు, రెగ్యులర్ స్టాఫ్ వాళ్ళు ఇక్కడ పనిచేస్తుంటారు అన్నమాట. సో ఏం భయపడకుండా మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోండి, మీ లైఫ్ స్పాన్ని పెంచుకోండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.